హలో రాజు గారు. హలో అండి. సో ఈ రోజు గుమ్గుములో ఎలాంటి టేస్ట్ వెరైటీ చేస్తున్నారు? కాకరకాయతో చేస్తున్నానండి. ఓకే. సో కాకరకాయ గుత్తి కూర. ఓ, కాకరకాయలో స్టఫింగ్ అన్నమాట. స్టఫింగ్ చేసేసి కొంచెం గ్రేవీ టైప్ లో వస్తుంది మళ్ళీ. ఓకే. సో బాగుంటుంది. సో రైస్ లో కానీ రోటీలో కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఓకే ఓకే అండి. మరి కాకరకాయ గుత్తి కూర కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కాకరకాయ గుత్తి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు పావు కిలో, పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్పు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు 4, ఎండుమిరపకాయలు 2, పచ్చిమిరపకాయలు 3, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, చింతపండు కొద్దిగా. ఓకే అండి. మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా. సో ఈ డిష్ ఖచ్చితంగా కాకరకాయని ఇష్టపడే వాళ్ళందరికీ కూడా సూపర్ గా నచ్చేస్తుంది. ఎందుకంటే కాకరకాయతో ఉన్నవే తక్కువ వెరైటీస్. సో వాటిలో కొద్దిగా చేసుకుంటే ఇంకా చాలా బాగా వస్తుంది. మార్పులు చేసుకుంటూ ఉంటే మనకి ఏ రెసిపీ అయినా కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నోట్ చేసుకోండి రెసిపీ. సో ముందుగా ఏంటంటే మనం మసాలా రెడీ చేసుకుందాం. ఓకే, స్టఫింగ్ కి. సో దీంట్లో ఎండుమిరపకాయలు, కొద్దిగా ధనియాలు, సో కొద్దిగా జీలకర్ర అండి. సో ఇది కొంచెం దూరగా వేయించేసుకోవాలి. సో ఇక్కడ బేస్ వచ్చేసి నేను పచ్చి కొబ్బరి తీసుకుంటున్నానండి. సో కావాల్స్తే ఎండు కొబ్బరి కూడా వాడుకోవచ్చు, అంటే మనకు అందుబాటులో లేనప్పుడు. సో దీన్ని మనం మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. సో వీటితో పాటుగా పచ్చి కొబ్బరి ముక్కలు, కొద్దిగా చింతపండు, పచ్చిమిరపకాయలు. సో 2 వాడుతున్నాం అండి దీంట్లో, పచ్చిమిరపకాయలు మొత్తం. ఎస్ అండి. కొద్దిగా అల్లం, సరిపడా ఉప్పు ఇక్కడే యాడ్ చేస్తున్నాం అండి. సో ముందు ఒకసారి మనం అలా డ్రైగా కొట్టేసుకుని తర్వాత వాటర్ యాడ్ చేసి పేస్ట్ లా రెడీ చేసుకోవాలి. సో కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకొంచెం ఫైన్ గా రెడీ చేసుకోవాలి. ఓకే రాజుగారు, మీరు చేసేస్తూ ఉంటారా? మేము చిట్కా చూసేస్తాము. ఓకే ఓకే అండి. ఇక్కడ రాజుగారు పేస్ట్ రెడీ చేస్తుంటారు, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. నిగనిగలాడే కాంతివంతమైన చర్మం మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ చిట్కా ఫాలో అవ్వాల్సిందే. ఏం లేదండి, మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా, ఎంతవరకైనా మనం మాయిశ్చరైజర్స్ కానీ క్రీమ్స్ కానీ అప్లై చేస్తున్నప్పటికీ ఇంటేక్ అంటే మనం తీసుకునే ఫుడ్ని బట్టే మన జుట్టు కానీ స్కిన్ కానీ ఆధారపడి ఉంటుంది. అందుకే సి విటమిన్ పుష్కలంగా లభించే కమలాలు, ఉసిరికాయ, అలాగే నిమ్మకాయ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్లయితే మన స్కిన్ బాగా కాంతివంతంగా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ సీజన్లో మరీ ముఖ్యంగా ఈ సి విటమిన్ దొరికే పళ్ళు తీసుకోవడం మంచిది. ఓకే అండి. మరి చిట్కా చూసేస్తారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో రెడీ అయిపోయింది. సో ఇక్కడ ముందుగా నేను ఏంటంటే చిన్న సైజ్, మీడియం సైజ్ మనం కాకరకాయలు తీసేసుకుని ఇలా గుత్తులుగా కట్ చేసి ఉప్పు, పసుపు ఈ 2 వేసేసి ఉడికించి పెట్టాను. సో వీటిలో ఇప్పుడు మనం ఈ మసాలా కూరేసుకున్నాం. ఓకే. సో కొంచెం ఆ గింజలు అవి పైవి తీసేస్తారా? అవునండి. ఒకవేళ ఈ సైజ్ దొరకకపోతే మనం మామూలుగా ఇట్లా రౌండ్ గా కట్ చేసి మధ్యలో అట్లా స్టఫ్ చేసి పెట్టుకోవచ్చు రాజు. గింజలు తీసేసి స్టఫ్ చేసేసుకోవచ్చు. మనం పోపు పెట్టేసుకుందాం. ఆయిల్ ఇస్తారా? సో దీనికి కావాలనుకుంటే ఫ్రైలా చేసుకుని శుభ్రంగా డ్రైగా కూడా చేసేసుకొని తీసేసుకోవచ్చు. ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. సో చాలా లైట్ గా ఉంటుంది, తక్కువ నూనెతో ఎక్కువ వంటలు చేసుకోవచ్చు. డీప్ ఫ్రై లాంటి వాటి చేసుకుంటే చాలా తక్కువగా నూనె అబ్జర్వ్ చేస్తుంది. సో ఆయిల్ వాడుతున్నాం. సో ముందుగా పోపు దినుసులు, సో కొంచెం
ఫ్రై టైప్ లో చేసుకోవాలి అనుకున్నప్పుడు ముందు కాకరకాయలు కొద్దిగా ఇంత నూనె వేసి వేయించి స్టఫ్ చేసి మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుంటే సరిపోతుందా రాజు గారు? చేసుకోవచ్చు అండి, అలా కూడా చేసుకోవచ్చు. కొంచెం చేదు కూడా తగ్గాలనుకుంటే పైన కొంచెం ఆ పులుసులో మనం కొంచెం పీలర్ తో తీసేసిన కొద్దిగా తగ్గుతుంది. సో అలా చేసుకుని మీరు చెప్పినట్టుగా కొంచెం షాలో ఫ్రై ఆయిల్ ఫ్రై లో చేసేసుకుని ఆ తర్వాత స్టఫ్ చేసుకుని మళ్ళీ కాస్త మగ్గి చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఎలాగో పేస్ట్ వేయించుకుని చేసిందాం. ఎస్ అండి. సో వెల్లుల్లి రెబ్బలు, సో కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపు అండి. సో దీంట్లో మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టేసుకున్న కాకరకాయ ముక్కలు ఒక్కొక్కటిగా వేసేసి సో కొబ్బరి పచ్చి కొబ్బరి ఎలాగో మనకు కొంచెం స్వీట్ గానే ఉంటుంది కాబట్టి ఈ కాకరకాయ లాంటివి తీసుకున్నప్పుడు కొద్దిగా అంటే వేరే ఏం వేసినా కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేస్తే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. సో కొబ్బరి లేదు అనుకున్నప్పుడు నువ్వులు కూడా, నువ్వులు, పల్లీలు, సో ఈ మూడిట్లో ఏదన్నా ఒకటి తీసుకున్నా మనకు చాలా బాగుంటుంది. సో ఇది కొంచెం మనకు వేగిన తర్వాత అప్పుడు మనం మిగతా పేస్ట్ కూడా ఉంది కదా గ్రేవీ కొరకు, సో అదే యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు దీంట్లో మిగిలిన పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం. సో మీడియంగా ఉంటే బాగుంటుందండి, మరీ ఎక్కువ లూజ్గా కూడా కాకుండా మరీ థిక్గా కాకుండా మధ్యస్థంగా ఉంటే మనకి గ్రేవీ. సో ఇప్పుడు ఈ గ్రేవీలో కూడా అంటే ఈ మసాలా దాంట్లో కొంచెం ముక్కలు కూడా ఉడుకుతాయి. సో లోపల కొంచెం పట్టేస్తుంది ఆ మసాలా ఫ్లేవర్ అనేది. సో ఇంకొంచెం అది చేదు కూడా తగ్గుతుంది, ఎందుకంటే దీంట్లో మనం కొంచెం చింతపండు కూడా యాడ్ చేసాం కదా, సో ఆ పులుపు కూడా యాడ్ అవుతుంది. సో 2 నిమిషాలు కొంచెం ఇలా మూత పెట్టేసి మగ్గిచ్చేసేద్దాం. సో కొంచెం ఆ మసాలా కూడా కొద్దిగా మగ్గుతాయి, ఎందుకంటే మనం పచ్చి కొబ్బరి యూజ్ చేసాం కదా. సో అది కొంచెం మగ్గితే మనకు ఆ టేస్ట్ అనేది కొంచెం బాగా తెలుస్తుంది. ఓకే. సో కాకరకాయ గుత్తి కూర రెడీ. ఓకే అండి, మరి కాకరకాయ గుత్తి కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాకరకాయ గుత్తి కూర తయారు చేసే విధానం: ముందుగా కాకరకాయలను గుత్తులుగా కట్ చేసి ఉప్పు, పసుపు వేసి ఉడికించాలి. ఒక పాన్ లో ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర వేసి వేయించి మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. దీనిలో పచ్చి కొబ్బరి ముక్కలు, చింతపండు, పచ్చిమిరపకాయలు, అల్లం, ఉప్పు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉడికించిన కాకరకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో స్టఫ్ చేసుకున్న కాకరకాయలు, స్టఫ్ చేయగా మిగిలిన పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాకరకాయ గుత్తి కూర రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా, రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి. బాగుంది, మసాలా బాగుంది. అండ్ కాకరకాయ కూడా కొంచెం ఆ చేతి తెలుస్తూ మనకి టేస్టీగా ఉంది. అండ్ ఆ చింతపండు పులుపు అన్ని కూడా, ధనియాలు, జీలకర్ర అది బాగా తెలుస్తుంది. ఆ ధనియాల ఫ్లేవర్ అనేది ఆ పేస్ట్ లో మిక్స్ అయిపోయింది కాబట్టి మనకి మొత్తం కూర అంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది రాజు గారు. సో ఈ గ్రేవీ అనేది మార్చుకుంటూ మనము సేమ్ ఇలా స్టఫింగ్ మెథడ్ లో ఐదర్ డ్రైగా గానీ లేకపోతే ఇలా చేసుకోవచ్చు. సో చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది. మరి కాకరకాయతో ఈ వెరైటీ మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. నిగనిగలాడే కాంతివంతమైన చర్మం మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ చిట్కా ఫాలో అవ్వాల్సిందే. ఏం లేదండి, మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా, ఎంతవరకైనా మనం మాయిశ్చరైజర్స్ కానీ క్రీమ్స్ కానీ అప్లై చేస్తున్నప్పటికీ ఇంటేక్ అంటే మనం తీసుకునే ఫుడ్ని బట్టే మన జుట్టు కానీ స్కిన్ కానీ ఆధారపడి ఉంటుంది. అందుకే సి విటమిన్ పుష్కలంగా లభించే కమలాలు, ఉసిరికాయ, అలాగే నిమ్మకాయ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్లయితే మన స్కిన్ బాగా కాంతివంతంగా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ సీజన్లో మరీ ముఖ్యంగా ఈ సి విటమిన్ దొరికే పళ్ళు తీసుకోవడం మంచిది.
ఇంట్లో చీమలు కనుక ఎక్కువగా ఉన్నట్లయితే మనం కూరలు వండుకుని చట్నీలు చేసుకుంటూ ఉంటాము. ఆ దోసకాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని చీమలు ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో ఆ ప్రాంతంలో ఆ ముక్కలు కనుక ఉంచినట్లయితే అక్కడున్న చీమలు వెళ్ళిపోవడమే కాకుండా తిరిగి ఆ ప్రాంతానికి చీమలు రావు.